హరిశ్చంద్రగఢ్ అనగానే కేదారేశ్వర్ కేవ్ టెంపుల్, హరిశ్చంద్రేశ్వర్ టెంపుల్ ఇంకా క్లౌడ్ ఫార్మేషన్ గుర్తొస్తాయి. కానీ అక్కడికి రీచ్ అవ్వాలంటే మనం పడాల్సిన స్ట్రగల్ చాలా ఉంటది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్యాటక్. ఈరోజైతే మనము హరిశ్చంద్రగఢ్ అండ్ కోకన్‌కడా విజిట్ చేయడానికి బయలుదేరినాం. పూణే నుండి నైట్ 9:00 స్టార్ట్ అయితే బేస్ విలేజ్‌కి వెళ్ళేసరికల్లా ఎర్లీ మార్నింగ్ 4 అయితే అయింది. సో, ఎర్లీ మార్నింగ్ 4కి మనం ఫ్రెష్ అయ్యి ట్రెక్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సహ్యాద్రి మేట్స్ అనే ట్రెక్ గ్రూప్‌తో అయితే మేము ప్లాన్ చేసినాం ఈ ట్రెక్‌కి. ట్రాన్స్‌పోర్ట్ ఇంకా ఫుడ్, ట్రెక్ గైడెన్స్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి. ఇదొక మోడరేట్ డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ట్రెక్ అని చెప్పుకోవచ్చు. ఈ ట్రెక్‌లో మనకి ఫస్ట్ ప్లేస్ అయితే హరిశ్చంద్రేశ్వర్ ఇంకా కేదారేశ్వర్ కేవ్ టెంపుల్. అలా కొంచెం దూరం ట్రెక్ చేస్తూ వెళ్తుండగా మంచి వ్యూస్ అయితే మనకి కనిపించినాయి. సో, చూడొచ్చు మీరు ఎంత క్రేజీ ఉన్నాయో వ్యూస్. అలా మనం ట్రెక్ చేస్తూ చేస్తూ ఆల్మోస్ట్ హాఫ్ వే అయితే వచ్చిన తర్వాత మనకి కేదారేశ్వర్ కేవ్ టెంపుల్ అయితే మనకి కనిపిస్తదనమాట. సో, క్లౌడ్ ఫార్మేషన్ కోసం అయితే వచ్చినప్పుడు మనకి ఆ క్లౌడ్స్ అప్పుడే ఫార్మ్ అయితాయి. చాలా సేపు సస్పెన్స్ తర్వాత మనమైతే ఈ టెంపుల్‌కైతే వచ్చేసినాం. ఫస్ట్ కేదారేశ్వర్ కేవ్ టెంపుల్‌కి విజిట్ చేద్దాం. ఒకప్పుడు ఈ టెంపుల్ 4 పిల్లర్స్ తోటైతే ఉంటుండే. కానీ ఇప్పుడు ఒకే పిల్లర్ పైన బ్యాలెన్స్ అయితుంది. ఈ 4 పిల్లర్స్ 4 యుగాస్‌కి రిప్రజెంట్ అయితే చేస్తుండే. ఇప్పుడు ఏదైతే లాస్ట్ పిల్లర్ ఉందో అది కలియుగాకి రిప్రజెంట్ చేస్తది. ఈ టెంపుల్ పక్కనే హరిశ్చంద్రేశ్వర్ టెంపుల్ కూడా ఉంటది. టెంపుల్ దర్శనం అయిన తర్వాత ఒక ఫోటో దిగేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయినాం కోకన్‌కడాకి. అప్పుడే ఇక్కడ ఒక గుండం కనిపించింది. వీళ్ళ నమ్మకం ఏందంటే 14 జ్యోతిర్లింగాస్ ఉంటాయని చెప్పి ఆ ఈచ్ డోర్ అనేది ఈచ్ జ్యోతిర్లింగాన్ని రిప్రజెంట్ చేస్తదనమాట. కొంచెం టెంపుల్ దగ్గర బ్రేక్ తీసుకొని కోకన్‌కడాకి మళ్ళీ ట్రెక్ స్టార్ట్ చేసినాం. క్లౌడ్ ఫార్మేషన్ కోసం అని చెప్పేసి. కోకన్‌కడాకి రీచ్ అయితున్న టైంలో ఆల్మోస్ట్ క్లౌడ్స్‌లోనే నడుస్తున్న ఫీలింగ్ అయితే వచ్చినుండే. ఫైనల్లీ కోకన్‌కడాకి రీచ్ అయిన తర్వాత వ్యూస్ మాత్రం ఇలా ఉన్నాయి. కోకన్‌కడాకి రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 8 కిలోమీటర్స్ ట్రెక్ చేయాల్సొచ్చింది. కానీ ఈ వ్యూస్ చూసిన తర్వాత ఆ ట్రెక్ చేసిన బాధంతా పోయింది. ఇక్కడ క్లౌడ్స్ మధ్యలో కొద్దిగా టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ ట్రెక్ అయితే స్టార్ట్ చేసినాం. మార్నింగ్ వచ్చేటప్పుడు మనకి క్లౌడ్ ఫార్మేషన్ మిస్ అవుతుందని చెప్పి డైరెక్ట్ కోకన్‌కడాకైతే వెళ్ళినుండే. కాకపోతే కేదారేశ్వర్ కేవ్ టెంపుల్ పక్కనే కొన్ని కేవ్స్ ఉంటాయన్నమాట. అక్కడ ఈ కేవ్స్ రిటర్న్‌లో కవర్ చేశాము. ఫైనల్‌గా అన్నీ కవర్ చేసి బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ ట్రెక్ స్టార్ట్ చేసినాం. That's it for today's video, guys. Thank you for watching. Follow for more such content.